కోట్లాది భక్తుల పాలిట కొంగు బంగారం శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం. అయితే ఇప్పుడు అదే బంగారం కేరళ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కోట్లాది అయ్యప్ప భక్తుల నమ్మకానికే ప్రశ్నార్థకమైంది. 4.5 కేజీల పసిడి స్వామివారి సన్నిధి నుంచి మాయమైంది. అసలు ఆ బంగారం ఏమైంది? ఎవరు కొట్టేశారు? శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం పరువులో వ్యత్యాసం చోటు చేసుకోవడంపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని సిట్ను కేరళ హైకోర్టు ఆదేశించింది. సుమారు 474.9 గ్రాముల బంగారాన్ని స్పాన్సర్ ఉన్నికృష్ణన్ పొట్టికి ఇచ్చినట్లు విజిలెన్స్ నివేదికలో తేలింది. అయితే ఉన్నికృష్ణన్ ట్రావెన్కోర్ దేవస్థానంకి ఎంత బంగారం ఇచ్చాడన్న విషయాన్ని మాత్రం రికార్డుల్లో లేదు. తాపడాల వ్యవహారాన్ని సమగ్రంగా దర్యాప్తు చేయాలని సిట్ను ఆదేశించింది. 6 వారాల్లోగా నివేదికను సమర్పించాలని, ప్రతి 2 వారాలకు ఒకసారి దర్యాప్తు పురోగతిని కోర్టుకు తెలియజేయాలని స్పష్టం చేసింది. శబరిమల గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాల తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలు. తిరిగి వాటిని బిగించినప్పుడు బరువు తగ్గింది. దాదాపు 4.5 కేజీల బరువు తగ్గింది. ఈ బంగారాన్ని ఒక కంటైనర్లో 39 రోజుల పాటు వివిధ ప్రాంతాలకు తిప్పారు. ఒక ప్రైవేట్ ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలకు, బెంగళూరులోని అయ్యప్ప ఆలయానికి కూడా వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ప్రముఖ నటుడి ఇంట్లో జరిగిన ప్రైవేటు పూజకు కూడా ఈ విగ్రహ తొడుగులను తీసుకెళ్లారు. బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టికి ఆదాయానికి సంబంధించి కీలక విషయం బయటపడింది. ఆయనకు ఎటువంటి స్థిరమైన ఆదాయ వనరులు లేవని తేలింది. ఆయన అందజేసే విరాళాలకు, ఐటీ శాఖ వద్ద ఉన్న వివరాలకు ఎటువంటి పొంతనే లేదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు విజిలెన్స్ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఉన్నికృష్ణన్ బ్యాంక్ అకౌంట్లో 10.85 లక్షల నగదు డిపాజిట్ అయింది. ఈ మొత్తాన్ని సామాజిక సేవ కోసం కామాక్షి ఎంటర్ప్రైజెస్ కేటాయించింది. అయ్యప్ప సన్నిధానంలో గర్భగుడి సువర్ణ తాపడం పనులు చేయిస్తానని ఉన్నికృష్ణన్ ముందుకొచ్చారు. కానీ ఈ పనుల కోసం బళ్లారికి చెందిన వ్యాపారి నిధులు అందించారు. శ్రీకోవెలకు గుమ్మం కూడా తానే ఇచ్చానని ఉన్నికృష్ణన్ చెప్పుకున్నా అది బెంగళూరుకు చెందిన మరో వ్యాపారి అందించారు. ఈ నేపథ్యంలో A1 గా ఉన్నికృష్ణన్ను పలువురు టీడీపీ అధికారులను నిందితులుగా సిట్ చేర్చింది. ఉన్నికృష్ణన్ శబరిమల ఆలయంలో ఒకప్పుడు జూనియర్ పూజారిగా పనిచేశారు. మరోవైపు 1998లో వ్యాపారవేత్త విజయ్ మాల్యా విరాళంగా ఇచ్చిన 30 కిలోల బంగారానికి సరైన లెక్కలు లేవని హైకోర్టు గుర్తించింది. 30 కిలోల బంగారం ఇచ్చాక మరో 800 గ్రాముల తలుపుల తాపడం కోసం ఇచ్చారు. ఉన్నికృష్ణన్ వ్యవహారాలపై విచారిస్తున్నప్పుడు మాల్యా ఇచ్చిన బంగారంలో ఎంత ఆలయానికి వెచ్చించారు, ఎంత మిగిలింది అనేది లెక్కలు లేవని కేరళ హైకోర్టు గుర్తించింది. ఆ లెక్కలన్నీ తీయాలని సిట్ను ఆదేశించింది. సిట్ రిపోర్టులో మిగిలిన బంగారం వాడుకుంటారని ఉన్నికృష్ణన్ పొట్టి రాసిన లేఖ ప్రస్తావనకు వచ్చినప్పుడు హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము నిబంధనల ప్రకారమే చేశామని ట్రావెన్కోర్ బోర్డు స్పష్టం చేసింది. హైకోర్టు అంతటితో వదల్లేదు. ఇప్పుడు ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన పాదపీఠం, తొడుగులు అసలువా నకిలీవా అనేది తేల్చాలని ఆదేశించింది. అయితే ఈ ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోసిపుచ్చారు. బోర్డు ఎలాంటి తప్పు చేయలేదని, శబరిమల ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది కేరళ ఎన్నికలు ఉండటంతో శబరిమలపై మరింత వేడి రాజుకునే అవకాశం ఉంది. అఖిల భారత అయ్యప్ప స్వామి సంఘం తరఫున ఇలాంటి పునరాంకితం కాకుండా కేరళ పోలీస్ మరియు ట్రావెన్కోర్ సంస్థ స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి జరుగుతుంటే హిందూ భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయండి. ఇలాంటి ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అప్పుడే హిందువుల మనోభావాలు బాగుంటాయి. ఈ దోషుల్ని పట్టుకొని త్వరగా శిక్షించాలని ఆంధ్రజ్యోతి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేరళలో జరిగిన ఈ చోరీ చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా కేరళ ప్రభుత్వం అరికట్టాలని మేము కోరుకుంటున్నాము. దైవ సన్నిధిలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా తప్పని మేము భావిస్తున్నాము. దయచేసి ప్రభుత్వం అధికారులు దీన్ని దృష్టిలో ఉంచి అతి త్వరగా చర్యలు తీసుకొని ఆ చోరీ చేసేటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే శబరిమల బంగారం విషయంలో అధికార కమ్యూనిస్టు పార్టీకి ముప్పు తిప్పలు పెడుతున్నాయి విపక్ష కాంగ్రెస్, బీజేపీ. కేరళలోని అన్ని ఆలయాల్లో ఆ బంగారాన్ని తూకం వేసి లెక్కలు రాయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయ్యప్ప స్వామి దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్య దైవం.
అలాంటి చోట గోల్డ్ మాయం కావటం అంటే నేరం మాత్రమే కాదు, అది అపచారం కూడా అంటున్నారు వేద పండితులు. ఇప్పటికే ఈ వ్యవహారంపై 10 మందిపై కేసులు పెట్టారు పోలీసులు.